ప్రసంగం అంటే ఏంటంటే, మీకు బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, నలిగిపోతున్నారా, యాచారిపోతున్నారా, సమాధానం లేక సొసైటీలో కొట్టుకుపోతున్నారా? అయితే రండి, అబ్రహామును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఈ కంపారిజన్, పోలిక ప్రసంగాలు అంటారు వీటిని. కానీ మన ప్రసంగాలు కాదు. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు మీరు సంఘానికి వస్తున్నారంటే, అసలు మత్తయి యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియకపోతే 5 ఏళ్ళు సంఘానికి వచ్చి ఎరగదీసేది దేనికి? 10 ఏళ్ళ నుండి సంఘానికి వచ్చి లూకా సువార్త అనగా నువ్వు నోరెలు పెడితే, ఇంక లూకా సువార్త అంటే నీకు తెలియకపోతే నువ్వు ఏ భక్తిని గడించినట్టు? నువ్వు పట్టుకున్న బైబిల్ నీకు తెలియదు కనుక ఈరోజు క్రైస్తవ విరోధులు బైబిల్ చదివి మీ బైబిల్ ఇలా ఉందరని చెప్తే ఆ రిఫరెన్స్ మా బైబిల్లోనే ఉందా అని విడ్డూరంగా చూస్తున్నారంట. వాళ్ళకి సమాధానం చెప్పడానికి మిమ్మల్ని వాక్యం చదవమంటలేదు, కానీ మన బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, మన బాధ్యత, మన గురుతర బాధ్యత ఏంటంటే ఏతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పే సత్యము నీ దగ్గర ఉండాలి.